మాఘ స్నానంలో దివ్య తీర్థాలను స్మరించి పాప వినాశనం కోరుతూ స్నానం చేయడం సంప్రదాయం. స్నాన సమయంలో ప్రయాగను స్మరిస్తే ఉత్తమ ఫలితం లభిస్తుందని విశ్వాసం. మాఘ పూర్ణిమను మహామాఘం అంటారు. ఇది ఉత్కృష్టమైన పూర్ణిమ. స్నానదాన జపాలకు అనుకూలం. ఈ రోజున సముద్ర స్నానం మహిమాన్విత ఫలదాయకం అంటారు. మాఘవాసం మహిమ అఘము అనే పదానికి సంస్కృతంలో పాపము అని అర్థం. మాఘం అంటే పాపాలను నశింపచేసేది అనే అర్థాన్ని పండితులు చెప్తున్నారు. ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన తిథి శుక్లపక్ష చవితి. దీనినే తిల చతుర్థి అంటారు. దీన్నే కుంద చతుర్థి అని కూడా అంటారు. నువ్వులను తింటారు. నువ్వులతో లడ్లు చేసి పంచిపెడతారు. ఈ రోజున డుంఢిరాజును ఉద్దేశించి నక్తవ్రతము పూజ చేస్తారు. డుంఢిని ఈ విధంగా పూజించడం వలన దేవతల చేత సైతం పూజలు అందుకుంటారని కాశీఖండంలో తెలియజేశారు. కుంద చతుర్థి నాడు కుంద పుష్పాలతో పరమేశ్వరుణ్ణి అర్చించి రాత్రి జాగరణ చేసిన వారు సకల ఐశ్వర్యాలను పొందుతారని కాలదర్శనంలో చెప్పబడింది. మాఘ స్నానంలో ప్రాతకాలంలో చేసే స్నాన జప తపములు చాలా ఉత్తమమైనవి. ఈ మాసాన్ని కుంభమాసం అని కూడా అంటారు. కొంతమంది ఈ నెల ముల్లంగి దుంపను తినరు. అలాగే ఈ నెలలో మరణించిన వారికి అపమృత్యత్వం సిద్ధిస్తుందట. మాఘశుద్ధ పంచమిని శ్రీ పంచమి అంటారు. ఈ పంచమి నాడే సరస్వతీదేవి జన్మించిందట. ఈనాడు రతి మన్మధులను మల్లెపూలతో పూజిస్తారు. ఉత్తర భారతంలో విష్ణుమూర్తిని సరస్వతీదేవిని కూడా పూజిస్తారు.